వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. గీయాల నేరవార్త ఏందో చూద్దాం. రొయ్యిని నడిపినందుకు 3 రోజులు జైలు కూడు. ఓఆర్ఆర్ రోడ్డు మాకే సొంతం అన్నట్టు ఫోజులు. కొందరు పొరగాళ్లకు పట్టిన రోగమా, ప్రాణాలతో చెలగాటమా, ఇంట్లో అమ్మా నాన్న కుటుంబం గుర్తుకు రావడం లేదా? పొరగాలు ఆలోచించండి. నీ ప్రాణం ముఖ్యమే, పక్క నుండి ప్రాణం ముఖ్యమే. రీల్ పెట్టిండు, బుక్ అయ్యిండు, గదేందో చూద్దాం. అరే తమ్ముడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయమంటే నలుగురికి నచ్చే ముచ్చట్లు చేయాలి కానీ నలుగురి ప్రాణాలు తీసే పనులు చేస్తావా బిడ్డ? సోషల్ మీడియాల లైక్ల కోసం, వ్యూస్ కోసం ఈ మధ్య గిట్లనే కొందరు పొరగాలకు పిచ్చి ముదురుతూ ఉన్నది. కొత్త కారు కొన్నమన్నా ముచ్చటేమో కానీ ఓఆర్ఆర్ పైన కారును గాల్లో తేలాలని చూసిండు ఒక ఆయన. మన నార్సింగ్ టోల్గేట్ కాడ ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక పోరడు కొత్తగా కొన్న లగ్జరీ కారును పట్టుకొని ఉరికించిండండి. ఉరికిడేందుకు సార్? గంటకు 200 కిలోమీటర్ల స్పీడు. అబ్బబ్బా, చూస్తుంటేనే కళ్ళు బయటలు గమ్ముతున్నాయి. అంతటితో ఆగినడా? పక్కపోటి కార్ల పోళ్ళు గుండెలు చేత పట్టుకొని నడుస్తుంటే వీడు మాత్రం ఫోన్లో వీడియోలు తీసి దానికి మస్తుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నేనే తోపు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వదిలిండు. కానీ ఏం లాభం? మన సైబరాబాద్ పోలీసులు తక్కువలా? వీడి రీల్స్ వైరల్ కాకముందే మన కాకీసార్లు ఈ వీడియోను గమనించిండ్రు. గా విషయంగా పూర్వం తెలియదాయే. నడు బిడ్డ నడువు, నీ స్పీడ్ ఎంత, మా పోలీస్ స్టేషన్లో చూపిద్దు కానీ అని నార్సింగ్ పోలీసులు ఉరుక్కుంటూ పోయి ఆ పోరగాడిని, అదే ఆ యశ్వంత్ రెడ్డిని కటకటాల వెన్నెక్కి నెట్టిండ్రు. అంతేకాదండోయ్, ఆ గింగిరాలు తిరిగిన కొత్త కారును కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు పోలీసులు. ట్రాఫిక్ చలాన్ వేసి వదిలేసామనుకుంటే పొరపాటే. ఈసారి కొత్త చట్టం ప్రకారం భారతీయ న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ కింద ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చినందుకు గట్టి క్రిమినల్ కేసులే బుక్ చేసిరు నార్సింగ్ పోలీసులు. ఈ ఘటనలో నిందితుడైన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి ఆయనని జైలుకు పంపిరు. మనకున్న సమాచారం మేరకు పోలీసులు ఎలా పట్టుకున్నారు? యశ్వంత్ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ ప్రమాదకరమైన వీడియోను పోస్ట్ చేసిండు. ఆ వీడియో వైరల్ కావడంతో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి కిరింగుల సాయిరామ్ మే 19న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలు మరియు సోషల్ మీడియా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి వివరాలు ఇలా ఉన్నాయి. ఇతను అలకాపూర్ టౌన్షిప్ పుప్పలగూడకు చెందిన వ్యక్తి. ఈ కేసులో నార్సింగ్ ఇన్స్పెక్టర్ జి హరికృష్ణారెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించి నిందితుని అరెస్టు చేయడంతో పాటు ఆ లగ్జరీ కారును కూడా సీజ్ చేసిండ్రు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, అప్లోడ్ చేసే వారి ఐపీ అడ్రస్లు, డిజిటల్ గుర్తింపుల ద్వారా పోలీసులు ఇప్పుడు నేరస్తులను సులభంగానే పట్టుకోగలుగుతున్నారు. పోలీసులు గట్టిగా ఏం చెప్తున్నారంటే, అయ్యా పొరగలారా, మీ ఇన్స్టాగ్రామ్ పాడుగాను వ్యూస్ కోసం రోడ్ల మీద ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ముచ్చటగా 3 రోజులు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది అని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే నాయనా చెప్తున్నా, రోడ్డు మన జాగనే కావచ్చు కానీ పక్క నుండి ప్రాణం కూడా ముఖ్యం నాయనా, నీ ప్రాణం కూడా ముఖ్యం కదా సార్. రూల్స్ పాటించండి, సేఫ్గా ఇంటికి చేరండి. అమ్మా అయ్యా మీరైనా చెప్పండి మీ పొరగాలకు. మొత్తానికి చూసుకుంటే ఇవాళ ఇలాంటి అతివేగం వలన చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మనం చూస్తున్నాము రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రికార్డులో కూడా అదే ఉంది. ప్రమాదాలతోటి ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ సీనియర్ సిటిజన్ అనిల్ కుమార్ ఉన్నారు. అనిల్ కుమార్ వారు ఏమంటారు ఒకసారి తెలుసుకుందాము. అనిల్ గారు, మీకు తెలిసే ఉంటుంది ఓఆర్ఆర్ మీద జరుగుతున్న ప్రమాదాల గురించి. అట్లాగే మొన్న యశ్వంత్ రెడ్డి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్లో ఓఆర్ఆర్ మీద తన కొత్త లగ్జరీ కార్ని తీసుకొని అతివేగంగా 200 కిలోమీటర్లు వెళ్ళడం జరిగింది గంటకి. అయితే ఈ రీలు వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి అతని
అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. 3 రోజుల పాటు రిమాండ్ పంపించిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. యువత పట్ల యువత పట్ల మీరేమంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు ఒక సిటిజన్‌గా? అంటే ఇప్పుడు ఒక విషయం అండి. ఓఆర్ఆర్ అనేది ఏంటంటే మన ఒక ఈ ట్రాఫిక్ హైదరాబాద్ ఉన్నటువంటి ట్రాఫిక్ నుంచి త్వరగా మన గమ్యాన్ని చేరుకోవడానికి ఓఆర్ఆర్ అనేది నిర్మించడం జరిగిందండి. ఓఆర్ఆర్ ను నిర్మించినప్పుడు ఏం చేయాలంటే యువత దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇలా ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్ జరిగిపోతే ప్రాణాలు కోల్పోయిన తర్వాత దానికి మనం ఎలాంటి ఆ ఒక నష్టాన్ని మనం ఎవరు కూడా పోర్చలేనటువంటి విషయం అది. ఇదంతా గ్రహించాలి. ఫస్ట్ ప్రాణం అనేది ఒక తల్లిదండ్రులకి ఒక కడుపుకోత లెక్క మనము మిగిలించకూడదు. యువత కూడా ఒకసారి ఏంటంటే వాళ్ళు ఒక ఏమంటారు ఫేమస్ కావడానికి కోసము ఇలాంటి ఒక అవకాశం ఇలాంటి వాటి కాకుండా వాళ్ళ భవిష్యత్తులో పై స్థానాలకు రావడానికి జీవితంలో చాలా విధాలుగా ఎదిగే అవకాశం చాలా ఉన్నాయి వాళ్ళకి. కానీ ఓఆర్ఆర్ స్టంట్ మీద యశ్వంత్ రెడ్డి అయితే వ్యక్తి ఎవరైతే ఎక్కడైతే చేసిందో నాసింగ్ లో ఈ వ్యక్తి చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇలా ఇలా రోజుకి కొన్ని వందల మంది రియల్ పిచ్చిలో పడి అక్కడ జరిగేటువంటి దారుణాలు అనేది రోజు పెరిగిపోతా ఉన్నవి. అంటే ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నవి. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద ఈరోజు దాదాపుగా ఒక వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఓఆర్ఆర్ మీద స్పెసిఫిక్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫామ్ చేసింది ప్రభుత్వం. ఎట్లా అంటే హెవీ వెహికల్స్, ఫోర్ వీలర్ వెహికల్స్ మాత్రమే అలౌడ్ ఉంది అక్కడికి. ప్రజలు కూడా నడవలేని పరిస్థితి, 2 వీలర్స్ కూడా అలౌడ్ లేదు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఇలాంటి కట్టడి చేసినా కూడా వీళ్ళు 4 వీలర్ అలౌ చేసిన వాళ్ళు ఇలాంటి వెహికల్ చేస్తున్న వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీళ్ళు ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడో పోస్ట్ చేసి మేమేదో హీరో అయినామని చెప్పి వాళ్ళని చూసి వేరే వాళ్ళు లైకులు కొట్టి వాళ్ళని ఏమంటే వాళ్ళు కొంచెం ఫేమస్ అయ్యేసారు, వాళ్ళు ఫేమస్ కావాలని చేస్తున్నారు. కానీ మరి వాళ్ళు యువత కూడా ఎవరైతే ఇట్లాంటివి చేసినప్పుడు వేరే వాళ్ళు స్పందించాలా. వేరే వాళ్ళు స్పందించి ఇది తప్పు తన మీద స్వచ్ఛందంగా వాళ్ళు కేసు నమోదు చేయించడానికి పరిస్థితి కూడా యువతకు ఉండాలి. ఇప్పుడు చూడండి, తన మీద సెక్షన్ 281 కింద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. 3 రోజులు జైలు శిక్ష, సాధారణ జైలు శిక్ష వేసి తను పంపించారు. కానీ మళ్ళీ ఏమైపోతుంది, తను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తనకి ఏముంటది, భారీ జరిమానా విధించాలి వీళ్ళకి. అసలు వీళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. బండి పర్మిట్ సీజ్ చేయాలి, లైసెన్స్ సీజ్ చేయాలి తండ్రి. ఇలాంటి తప్పు చేసిన వల్ల ఏమైతే ప్రాణాలు చెలగాటాలి. ఇవన్నీ రోడ్డు మీకు రావాలంటే ప్రాణాలతో చెలగాటం. ఖచ్చితంగా ఇటువంటి పూర్తిగా లైసెన్స్ రద్దు చేయాలి తనకి. ఆ బండి కూడా సీజ్ చేయాలి. అది చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇంకొకరు ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకుండా చేసేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద ఈరోజు దాదాపుగా 3 లక్షల వెహికల్స్, అంటే 4 వీలర్ కి సంబంధించిన వెహికల్స్ 3 లక్షల వెహికల్స్ ప్రయాణం చేస్తా ఉంది. ఒకవేళ అనిల్ గారు, ఒకవేళ అతను 200 స్పీడ్ లో వెళ్తున్నాడు కదా, ఆ సందర్భంలో అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తున్న కారు ఉంటే, ఒకవేళ ఏదైనా ఘోరం అనుకోకుండా జరిగి ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండేది? ఆ కారులో చిన్న పిల్లలు పెద్దలు ఉండుంటే అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉండేది? దాన్ని మీరు ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది అంటారండి? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. ఒక పక్క కారులో ఎవరైనా పెద్ద ఆవిడ వెళ్ళారనుకోండి, పెద్ద ఆయన ఉన్నారనుకోండి, 50 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళే స్పీడ్కి వాళ్ళకి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. ఒక వ్యక్తి స్పీడ్కి వెళ్ళినప్పుడు అయ్యో చాలా వేగంగా వెళ్ళిపోతారని చెప్పి మన గుండె దడ వచ్చి మన గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయండి. పక్కన యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మొదటగా చేయకుండా కూడా వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి స్పీడ్ వైబ్రేషన్ కే ఇబ్బంది పడే భయపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంఘటన జరిగిన తర్వాత దానికి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాణ నష్టం ఉంటది. కానీ అంతకంటే ముందు ఏంటంటే పక్క నుంచి వేగంగా వెళ్ళేటువంటి ఒక కొన్ని కిలోమీటర్ల ప్రయాణం అయినా కానీ పక్కన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి బాగా కనబడుతుంది ఇక్కడ. టోల్ ప్లాజా సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురైన ఈ విషయంలో. సో వాళ్ళు కూడా ఏంటంటే తెలిసినప్పుడు ఒక మాట ఇంటిమేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా కూడా స్పీడ్ లిమిట్ పెట్టినది ఇక్కడ. పోలీస్ వారు 4 లైన్ మీద పెట్టినటువంటి 4 లైన్ ఏదో ఉందో లైన్ నెంబర్ 1 and 2 కూడా ఏంటంటే 80 to 120 లైన్ స్పీడ్ లిమిట్ పెట్టారండి. ఆ స్పీడ్ లిమిట్ పెట్టినప్పుడు ఆ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి కదండి. మరి ఫాలో అయినప్పుడు సిబ్బంది కూడా పోలీస్ వాళ్ళు ఏం చేయాలా, 120 స్పీడ్ దాటినప్పుడు కెమెరాలు పెట్టినప్పుడు ఆ 120 స్పీడ్ కి ఇమీడియట్ గా చలాన్ అనేది రైజ్ చేయాలి. వాళ్ళు ఆ చలాన్ అనేది రైజ్ అవుతుంది ఏమైందంటే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది అక్కడ. సో పక్కన ఉన్న హెవీ వెహికల్స్ కూడా ఏదైతే ఉన్నదో హెవీ వెహికల్స్ కూడా 120 స్పీడ్ లైన్ లోకి వచ్చేసరికి
వెనకొచ్చి వచ్చే వాళ్ళు కూడా 80 అండ్ 100 వచ్చే వాళ్ళు కూడా రీల్స్ చేయకుండా కూడా అంటే రీల్స్ చేసే వాళ్ళ విషయాలు చేసిన విషయం పోస్ట్ చేస్తే ఒక వ్యక్తి 200 స్పీడ్ మీద వెళ్ళాడు ఇతను రీల్ అనేది ఒక పోస్ట్ చేశాడని చెప్పేసి మనకు కనబడింది. కానీ మనకు కనబడినటువంటి రోజుకి లక్షల మంది వెహికల్స్ అయితే మనకు కనబడేవి ఉంటాయి, కనబడేవి ఉన్నాయి కదండి. ఇప్పుడు డీసీఎంలు కానీ లారీలే కానీ ఫస్ట్ 1 and 2 లైన్ లో ఏం చేయాలా, 1 and 2 లైన్ నుంచి 80 నుంచి 120 స్పీడ్ వెళ్ళేటువంటి వెహికల్స్ కి ఒక లైన్ ఏర్పాటు చేశారు, 2 లైన్లు ఏర్పాటు చేస్తారు. తర్వాత 40 to 80 లైన్ ఎక్కడ ఉంటుంది, 40 to 80 లైన్ అంటే 3 and 4 లైన్ అన్నమాట అది. సో ఈ 3 and 4 లైన్ లో ఓన్లీ ఎక్కడ పోవాలి, హెవీ వెహికల్స్ పోవాలా, స్పీడ్ వెహికల్ వెళ్ళే వెహికల్స్ మాత్రం లైన్ నెంబర్ 1కి వెళ్ళాలి. కానీ ఏమైపోతుందంటే ఇక్కడ వీళ్ళు 100 స్పీడ్ 120 స్పీడ్ వెళ్ళేటప్పుడు ఈ లారీలని సడన్ గా ఏం చేస్తారు, రైట్ టర్న్ తీసుకునేసరికి ఏంటంటే యాక్సిడెంట్ విపరీతంగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ. సో మీరు రీసెంట్లీ కూడా వెరీ రీసెంట్లీ మన ఓవరాల్ విషయమే కాకుండా కూడా చేవెళ్ళ ప్రాంతంలో మనం చూసాము ఒక కంకర లోడ్ తో వెళ్ళేటువంటి లారీని టిప్పర్ లారీని బస్సు కుదిరితే దాదాపు ఒక 25 మంది దుర్మరణం చెందింది అక్కడ. సో అంటే మనం ఒక పరిస్థితిని జరిగినప్పుడే మనము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి కాదండి. ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్టీఓ గారు ఏదైతే ఉందో చాలా వరకు కూడా చెప్తున్నారండి. అంటే ఇది యువతకి ఏమంటే యువతకి రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేసుకోవాలి, స్పీడ్ లిమిట్ ఎంత ఉంది రోడ్ లో, సీట్ బెల్ట్ ధరించాలి, ఇలాంటి రూల్స్ అనేది ప్రాపర్ గా కూడా ఎవరు కూడా అసలు వాడటం లేదండి. వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కనీసం నేను హెచ్చరించడానికి కావాలి. కానీ ఏంటంటే నాకేమైపోతుంది, హీరోలు నేను సీట్ బెల్ట్ వేసుకోను, నాకు 150 స్పీడ్ వెళ్ళగలుగుతా, నేను నా కారు లగ్జరీ కారు నాది, 20 లక్షలు పెట్టుకున్న ఊరికేనైనా నేను 200 స్పీడ్ వెళ్ళగలుగుతా అని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా ప్రోత్సహించడం తప్పండి. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే డ్రైవర్ తో పాటు పక్కన కూర్చున్న వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. సో అలానే ఇంకోటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఈరోజు అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే ఓఆర్ఆర్ మీద 2025లో అంటే 2025లో 1500 కేసులు యాక్సిడెంట్ కేసులు నమోదైనాయండి. 10 సంవత్సరాల కాలంలో 10,666 కేసులు నమోదైనాయండి అక్కడ. అంటే ఎంత మనం ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నాము. అది ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి అక్కడ ఓవరాల్ అని, ఎందుకంటే హైదరాబాద్ కి అభివృద్ధిగా చుట్టూ ఇటు ఉప్పల ప్రాంతం నుంచి 8 కిలోమీటర్స్ లో ఓఆర్ఆర్ ఎక్కచ్చు, అటు ఎలిపినగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ ఎక్కచ్చు, అటు గచ్చిబౌలి, ఈ శంషాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో చేరుకుంటే అంటే అవుట్స్కట్ ప్రాంతం ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో అవన్నీ కూడా ప్రయాణం సురక్షితంగా ఉండేదాని కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా సౌకర్యం అండి ఇది, రవాణా రోడ్డు మార్గం కాబట్టి. సో అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా పెట్టారు. సో ఇటు నేషనల్ హైవే ఎక్కడ నేషనల్ హైవే వెళ్ళడానికి ఈజీ ఉండడానికి, యాక్సిడెంట్ ఈజీ ఉండడానికి ఒక ఓఆర్ఆర్ నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే రోజుకి అంటే సగటున రోజుకి అంటే ఈ రోజు ఉన్నటువంటి ఆదాయాలను పట్టుకొని చెప్తున్నాను నేను 5 నుంచి 10 చిన్నపాటి కానీ పెద్దపాటి కానీ ఒక 10 వరకు 5 నుంచి ఒక 10 వరకు యాక్సిడెంట్ అనేది జరుగుతుంది ఓవరాల్. అంటే దీని మీద ఎందుకు ఓవరాల్ ఎందుకు జరుగుతుంది 5 నుంచి 10 అనేది ఏంటంటే ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి, మనము ఇలాంటి యువతని మనం ఏం చెప్పాలి, యువత ఏం చెప్పాలి అలా పేరెంట్స్ ముఖ్యం అండి. పేరెంట్స్ గట్టిగా చెప్పాలి, పేరెంట్స్ ముఖ్యం. పేరెంట్స్ చెప్తున్నారా ఇవాళ, పేరెంట్స్ గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారా? పేరెంట్స్ గట్టిగా యాక్షన్ తీసుకోవాలంటే పేరెంట్స్ ఏం చేస్తారండి, బండి కొనిచ్చిల్లు హెల్మెట్ కొనిచ్చి పెడితే హెల్మెట్ కొడుకు పెట్టుకుంటారండి. అసలు హెల్మెట్ పెట్టుకుని బండి అయ్యారంటే గట్టిగా కూర్చుంటే హెల్మెట్ పెట్టుకుంటారు కదండి. మళ్ళీ అప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ లైసెన్స్ ఉందా, సీట్ బెల్ట్ ఉందా, లైసెన్స్ ఉండేటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసా నీకు? అసలు సిగ్నల్ ఎప్పుడు ఎప్పుడు ఆగాలి, మనము స్పీడ్ బండి లిమిట్ ఎంత పోవాలి, బండి అనేది ఒకవేళ బ్రేకర్స్ అనేది ఎట్లా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది ఆర్టీఓ ఒక ఎగ్జామ్ ఉంటదండి. ఆ ఎగ్జామ్ అనేది రాయకుండా పూర్తిగా ఆర్టీఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకుండా బండి అనేది పేరెంట్స్ ఇవ్వకూడదు అసలు. అవునా కదండి? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అతివేగం వెళ్ళకూడదని ఖచ్చితంగా చెప్పి పంపించాలి. ప్రధానంగా ఒక విషయం చెప్తాను సార్ నేను. ఫస్ట్ ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు పైబడిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పంపించేటప్పుడు రూల్స్ అండ్ యూటర్న్ ఎలా తీసుకోవాలి, వైజాగ్ ఎలా పోవాలి, సిగ్నల్ దగ్గర ఎలా మనం క్రాస్ చేయాలి, నడిచే వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి మనము,
మనం ఓవర్టేక్ ఎక్కడ చేయాలి, ఇలా సింగిల్ లైన్ ఎందుకు ఉంటది, డబుల్ లైన్ ఎందుకు ఉంటది, ఓవర్ స్పీడ్ లిమిట్ ఎందుకు పెట్టారు అసలు, అసలు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి, అసలు కార్ లో స్పీడ్ లిమిట్ అనేది ఎందుకు అంతగానం ఇచ్చారు అనే దాని మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాధ్యత వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడు ఏముందండి, గేర్ వేస్తే కార్ నడపచ్చు, జీవని ఒక 100 స్పీడ్ లో పోగలుగుతారంటే కదా అయిపోయి బండి ఇచ్చేస్తారండి. అదో హీరోయిజం, అతి వేగం పోవడం హీరోయిజం అయిపోయింది. దానివల్ల ఏమైపోతుంది అంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పిల్లోడు పెట్టిన వీడియో వల్ల ఏంటంటే ఈ యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇతను ఒక హీరో లెక్క మారిపోయాడు అందరికీ. దాని వెనకాల జరిగినటువంటి పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయని ఎవరు గుర్తించలేకపోతా ఉన్నారు. సమాజం ఎట్లా అయిపోయిందంటే ఈ రోజు ఎవరికైనా జరిగితే స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ముందు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ప్రమాదం జరిగిన తర్వాతనే అందరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడేదో ప్రమాదం జరిగితే అతను అరెస్ట్ చేయండి, అతను కేసు పెట్టండి, లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, బండి సీజ్ చేయండి అని చెప్తా ఉంటుండే. కనుక ఏం జరగలేదు కాబట్టి సీరియస్ తీసుకోరు. వెళ్తారు కదండి, యువత కదండి, ఆవేశంలో ఉంటారు, వెళ్తారని అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కానీ యువతకి అట్లా యువతకి ఏం చెప్పాలి మనం ఇవాళ? రోడ్డు ప్రమాదాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నదండి, ట్రాఫిక్ పెరుగుతా ఉన్నది. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలండి అనిల్ గారు, ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రోడ్డు పైకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సార్ ఇప్పుడు ప్రభుత్వము, పోలీసు, డ్రైవర్స్ ముగ్గురు కలిపితే రోడ్ యాక్సిడెంట్ అనేది కట్టడి చేయగలుగుతాము, అవునా కదా సార్? ఈ ముగ్గురికి బాధ్యత ఉండాలి. ఓవర్ స్పీడింగ్, స్పీడ్ లేకుండా సరిగ్గా స్పీడ్ లేకుండా డ్రైవ్ చేయడము, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడో అప్లై చేసి డ్రైవ్ చేయడం ఒకటి, ఇలాంటివి ఎక్కువగా శాతం జరిగేటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతుందండి. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే ఫోన్లు మాట్లాడము, డ్రైవింగ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే ఓవర్ స్పీడ్ పోవడము, అంటే పక్కన ఎవరో తెలియదు అన్నోన్ గుర్తులేని వ్యక్తితో కూడా మనం పోటీ పడుతున్నాము. స్మోకింగ్ చేస్తూ డ్రైవ్ చేయడము, ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా కట్టడి చేయాలండి. ఇవన్నీ కట్టడి చేయడం వల్ల ఏమైపోతుందంటే ప్రమాదాలు తగ్గించడానికి చాలా అవకాశం ఉంటది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగేటువంటి ప్రమాదాలు మనం ఏం చేయలేము, కానీ కొన్ని మన చేతులతో జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కొని తెచ్చుకుంటున్నాం ఈరోజు, అవునా కదండి? ఇప్పుడు ప్రభుత్వాన్ని అనం కాదండి, ప్రభుత్వంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన బాధ్యత కూడా తీసుకోవాలి. నేను అదే అంటున్నానండి, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నడుచుకుంటేనే అది మనం సక్సెస్ఫుల్ ముందుకు వెళ్తాము. అదే అండి, ఇప్పుడు మనం చూడండి దాదాపుగా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో 10,000 కేసులు అంటే ఎక్కడైనా ఊహించదగ్గటువంటి విషయం అండి. ప్రజలకు తెలుసా అండి 10,000 యాక్సిడెంట్లు జరిగినాయని చెప్పేసి? ఎవరికి తెలియదు. అసలు ఆ రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళని పూర్తిగా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయాలండి. లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఒక ఆర్డినెన్స్ జైలు శిక్ష చేసి తనకి, అలాగే తన కార్ కూడా సీజ్ చేయాలి తనకి. ఇంకో విషయం ఏమైపోయిందంటే కొత్త అంటే ఇది ఈ సబ్జెక్ట్ లోని విషయము, కాకపోతే ఏంటంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్న పరిస్థితి అంటే బ్యాంకు వాళ్ళు డబ్బులు స్తోమత లేని వాళ్ళని కూడా కార్లు కొందామని వచ్చి చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారండి. అంటే వెహికల్స్ అనేది ఎక్కువ పెరిగిపోయాయి, ఇంటికి ఒక 4-5 వెహికల్స్ అయిపోయినాయండి. ఇంటికి ఒక 4-5 వెహికల్స్ అయిపోవడం వల్ల ఏమైందంటే కాలుష్యాన్ని కూడా పెంచేటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చినామండి. వాయు కాలుష్యాన్ని మనమే పెంచుతున్నాం. ఓకే అనిల్ గారు, ఒకటి యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. ఫస్ట్ యువతకు ఒకటేనండి చెప్పేది, మీరు అతి వేగం అనేది ప్రమాదకరము. అదొక అతి వేగం వల్ల ఏంటంటే మీ తల్లిదండ్రులు కడుపు కోసం మిగిలించకండి. మీరు ఒకవేళ సక్సెస్ కావాలంటే జీవితంలో అనేకమైనటువంటి మంచి మార్గాలు ఉన్నాయి. చదువుకొని సక్సెస్ కావచ్చు. మీ భవిష్యత్తులో మీకున్న టాలెంట్ ఏంటంటే చదువు మీకు విజ్ఞానాన్ని పెంచుతుంది. ఆ విజ్ఞానంతో ఏంటంటే మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా పెట్టండి. కానీ ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానివ్వండి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం కానివ్వండి, స్మోక్ చేసుకొని డ్రైవింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే నాకు కొంచెం రిచ్ లుక్ కనబడాలని చెప్పేసి మొత్తం బ్లాక్ ఫిల్మ్ తోటి కార్ని కవర్ చేసుకొని కరెక్ట్ వెళ్తురు కనబడకుండా మీరు డ్రైవింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చేయకండి. ఇలాంటివి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రభుత్వాలు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ప్రాపర్ గా ఫాలో అవ్వడం ఏమైతే మన ప్రాణాలకు రక్షణ ఉంటది, మనతో పాటు పక్కన ప్రయాణించే వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఉంటదండి. సో మీరేం చేయాలంటే ఎక్కడైనా అలాంటి సందర్భాలు కనిపిస్తే ఈ దేశ పౌరుడిగా ప్రశ్నించే బాధ్యత అందరికీ ఉంటది. సంఘటన జరిగినప్పుడు మనం వీడియో తీసుకోవడం కాదండి, సంఘటన జరగకంటే ముందే మనము అలాంటి పరిస్థితిని తొక్కిపడేసి ఏంటంటే నువ్వు వీడియో చేసేటువంటి పరిస్థితి రాదు అక్కడ.
థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి చూసారు కదా. అనిల్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే యువత, ముఖ్యంగా యువతలో మార్పు రావాలి, అట్లాగే ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవహారాల మీద కఠినంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే వీటిని మనం కట్టడి చేయగలము. యువత కూడా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలి, అతివేగాన్ని తగ్గించుకొని రూల్స్ ప్రకారం ప్రయాణం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి క్యూ న్యూస్ కూడా అదే చెప్తుంది. మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ అనేది సేఫ్గా చేయండి. మీరు జాగ్రత్తగా ఉండండి, పక్కన వెళ్ళే వారిని కూడా జాగ్రత్తగా ఉంచండి. మనకి మన ప్రాణం ముఖ్యమే, ఇతరుల ప్రాణాలు కూడా ముఖ్యమే. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.